హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇక బయటికి అయితే వచ్చినాం పూలు వేయడానికి. ఇంకా వర్షం పడుతుంది, శివాలయంలో గుడిలో అయితే ఆగినాం. వర్షం అయితే మస్తు పడుతున్నది. పూలు వేయడానికి మా పిల్లలు కూడా వచ్చారు బయటికి. అరే కూడా వచ్చింది, అక్కడ కూర్చుంది, ఫోన్ వస్తుంది. ఇక పూలన్నీ అక్కడ పెట్టినాం టేబుల్ మీద. ఇంకా వర్షం అయితే పడుతూనే ఉన్నది, ఇంకా మొత్తం పడుతూనే ఉంది. చాలాసేపు అవుతుంది, ఒక అర్ధ గంట సేపు అవుతుంది గుడికి వచ్చి. వర్షం అయితే ఆగట్లేదు, పడుతూనే ఉంది. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. శివాలయం గుడి ఇది. ఇక్కడ అయితే రోజు ఇస్తాం పూలు. ఇక్కడ రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది, ఇక ఆగిపోయినాం ఇక్కడే. ఇంకా ఇచ్చేది ఉంది గుళ్ళకి, ఇంకా 2-3 గుళ్ళకి ఇచ్చేది ఉంది. ఇంకా అక్కడ టేబుల్ మీద ఉన్నాయని ఇక గుళ్ళకి తిరిగి వర్షం అయితే పడుతూనే ఉన్నది. ఇక తగినాక వెళ్దామని ఉన్నాం, ఇక్కడే గుళ్ళో కూర్చున్నాం. మా ఆవిడైతే ఫోన్ వస్తుంది, మా పిల్లలు ఆడుకుంటున్నారు, కొద్దిగా వాటర్లో ఆడుకుంటున్నారు. వర్షం పడుతుంది, చాలా పడుతుంది. ఊటగా స్టార్ట్ అయింది వర్షం అయితే. ఇప్పుడంతలా ఆగేటట్లేదు, మొత్తం మబ్బు, వైట్ మబ్బు పట్టింది, ఉరుముతుంది కూడా చాలా. ఆగిన ఇంకో మొత్తం కింద వాటర్ పడుతుంది. ఫ్రెండ్స్, ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆవులు అయితే పండుకుంటాయి గుడి కాడ. ఇంకా ఆవులు అయితే వాటర్ ట్యాంక్ కాడ, వాటర్ ట్యాంక్ ఉన్నది ఇక్కడ. వాటర్ ట్యాంక్ కింద అయితే ఉన్నాయి, వర్షం తొలగకుండా దాని కింద వెళ్ళినాయి. మేమైతే ఇక్కడ గుళ్ళో అయితే ఉన్నాం. పడుతున్నాం, వర్షం అయితే చాలా పడుతుంది. బండి అయితే అక్కడ పెట్టినాం. వినపడుతున్నాయి, ఉరుములు చాలా ఉరుముతున్నాయి. వచ్చి అయితే గుళ్ళో కూర్చున్నాం. వర్షం స్టార్ట్ అయింది, ఇటు రాగానే ఇక్కడ ఆగిపోయినాం. గుళ్ళో అయితే ఆగిపోయినాం. మామిడి బొట్టు పెట్టుకుంటా ఉన్నాడు, అది పూలు పట్టుకుంటే పెట్టుకుంటా ఉన్నాడు. బయట వేసుకోండి, ఇక బోరు కొడుతుంది ఇక్కడ. మా వాళ్ళు అట్లా వీళ్ళ కోసం, తోల కోసం అక్కడికి వెళ్దాం అనుకున్నాం, గోల్డ్ షాప్కి. ఇంకా వర్షం పడుతుంది, ఇక అవి కొన్ని పూలు ఇచ్చి అక్కడ ఉన్నాయి టేబుల్ మీద, అవి ఇచ్చి ఇక ఇంటికి వెళ్తాం. ఇక అది ఇంకా ఒక అన్నం అయితే చపాతి అయితే తిన్నాము. ఇంకేం లేదు తినేది, ఇలా ఇంటికి పోయి పడుకునేది ఇక ఆ పూలు ఇచ్చేసి. ఇవాళ కాదు, ఇవాళ వర్షం పడుతుంది కదా, రేపు పోదాం. వచ్చింది. ఇలా అయితే కుదరదు, హియరింగ్స్ పోవడం, రేపు పోతాం. వర్షం పడుతూనే ఉన్నది, ఇంకో బాగా పడుతూనే ఉంది వర్షం అయితే. ఇంటికి ఎక్కిపోదాం, పూలు ఇచ్చి పోదాం. ఇక మళ్ళీ బయటకు వెళ్ళేటట్టు ఉండదు, ఉదయం పూట వర్షం పడితే నేను వెళ్ళలేను బయటికి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మాకు. ఫోన్ డిక్కిలు వేసేసుకున్నాం, ఇలా వర్షం పడితే ఫోన్లు ఖరాబ్ అవుతాయి. ఫోన్లు అయితే డిక్కిలు వేసుకొని పోదాం అనుకుంటున్నాం, వర్షంలో అయినా సరే. టైం అవుతుంది, చాలా లేట్ అయింది ఇప్పటికే. ఎక్సైజ్ వెళ్దామని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి గాలి ఇట్లా తుంపర్లు పడుతున్నాయి, ఇక్కడ కూర్చున్నా కూడా. అందరు దగ్గర కూర్చున్నారు, తల్లి పెట్టి ఉపక్ దగ్గర కూర్చున్నాం. ఇక మొత్తం జల్లు పడుతున్నాం, జల్లు పెట్టి చల్ల గాలి వస్తుందన్నమాట. గాలి వేసి చల్ల అయితే పెడుతున్నది బాగా. వర్షం ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువైంది వర్షం, అలా ఊటకు పడుతుంది. ఇంకా ఇంత ముందు కన్నా కొంచెం లైట్గా పడుతున్నప్పుడు పోదాం అనుకున్నాం, తగ్గుతాయేమో అని ఆలోచించినాం అన్నమాట. ఇంకా తగ్గలే, ఇంకా ఎక్కువ అయింది, చాలా ఊటగా పడుతుంది. చాలా మంది అయితే పోతున్నారు, కానీ మన పిల్లలు ఉన్నారు కదా, అందుకనే ఆగిపోయినాం. నేనుంటే మాత్రం వర్షంలో దడుచుకుంటూ పోయేటోనే అలానే.
వీళ్ళూరానే ఆగిన. వెళ్ళిపోతుంది మనకి పోదామా? వద్దు ఇంకా దగ్గరనే కొంచెం తగ్గేటట్టుంది ఇప్పుడే. బెటర్ తగ్గింది ఇంతకుముందు ఇప్పుడే కొంచెం నార్మల్గా పడుతుంది వర్షం. చూస్తాం కొంచెం మొత్తం కంప్లీట్గా అయినాకనే వెళ్దామని అనుకుంటున్నాం. బెడ్రూమ్లో పోయి కప్పుకొని ముచ్చట్లు వేసుకుంటా ఏది చూసుకుంటూ ఇంకా రాదైతే వస్తుంది, ఇప్పుడిప్పుడే వస్తుంది. కొద్దిగా అయితే వస్తుంది, కొన్ని రోజులు అయితే ఇంకా పెద్దగా అయితే. ఫ్రెండ్స్ ఇగో వర్షంలో దడుచుకుంటూ వచ్చినాం ఇంటికి. కరెంట్ పోయింది. ఇగో మా ఇంట్లో అయితే ఛార్జింగ్ లైట్ ఉన్నది, బయట అయితే కరెంట్ లేదు. ఇప్పుడే ఉరుముతున్నది, అసలు పెద్దగా ఉరుముతున్నా ఉంటాయి. ఇలాగ ఉరిమింది పెద్దగా, కరెంట్ పోయింది. కరెంట్ అయితే పోయింది ఇలాగ. ఉరుము చాలా పిడుగు ఎక్కువ ఊటగా పడేసరికి కరెంట్ అయితే వెళ్ళిపోయింది. ఇంట్లో ఛార్జింగ్ లైట్ ఉంది. ఫ్రెండ్స్ టెంపుల్స్కి అయితే లోకల్ ఇచ్చాం. ఇంకో టెంపుల్ ఉన్నది అటు దూరం ఉంటుంది కొంచెం, వర్షం పడుతుందని అటు అయితే వెళ్ళలేదు. రేపు ఉదయం వెళ్తా, వర్షం తగ్గితే అటు వెళ్తా. ఉదయం చీకట్లు అయితే ఇచ్చి రాలని, ఎప్పుడైనా నైటే ఇచ్చేసి వస్తా. వర్షం అయితే ఊటగా పడుతుందని అటు అయితే వెళ్ళలేదు. ఇక రేపు మార్నింగ్ రెయిన్ కోట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తా. ఇంకొక టెంపుల్ అయితే అయిపోతుంది. ఇక ఇవైతే రోజు ఉంటాయి, రోజు ఇచ్చే ఉంటాయి. ఇవి కుండలకి దండలు మాల గిట్లా ఇచ్చే, విడిపో గిట్లా ఇచ్చే ఉంటాయి టెంపుల్లోకి ఇట్లా. బా ఫ్రెండ్స్ ఇగో వర్షం అయితే పడుతూనే ఉంది, ఇంకా ఊటగైంది. కరెంట్ అయితే వచ్చేటట్టు కనపడతలేదు. మాకంటే ఛార్జింగ్ లైట్ ఉన్నది, హాల్లో ఒకటి, కిచెన్ అయితే ఉన్నది. ఇక బెడ్రూమ్లో అయితే ఏం లేదు, ఇక అట్లాగే పడుకుంటాం. బెడ్రూమ్లో కొంచెం వెచ్చగానే ఉంటుంది. ఫ్యాన్ ఏముంది, చలి పెడుతుంది. తడిచిపోయినాం కదా, కొంచెం చలిగా ఉంది. బయట అయితే ఉరుములు వస్తున్నాయి, ఉరుములు మెరుపులు వస్తున్నాయి. వర్షం అయితే పడుతుంది, నైట్ మొత్తం పడేటట్టుంది వర్షం అయితే. వర్షం చాలా మూటగా పడుతుంది వర్షం అయితే. నేను ఎప్పుడు చూడలే వర్షం, చాలా ఎక్కువ పడుతుంది వర్షం అయితే. నైట్ మొత్తం పడేటట్టుంది ఇలానే. ఫ్రెండ్స్ జాగ్రత్త, కొంచెం వాటర్ వచ్చే ప్లేస్లలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. హైట్ ప్లేస్లోకి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ ఇంట్లోకి, మీ చుట్టాల ఇంట్లోకి అయితే వెళ్ళండి. ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకెక్కువ ఉందంట, తుఫాన్ ఉందంట. ఫ్రెండ్స్ కాలువ పక్కన, చెర్ల పక్కన, కుంటల పక్కన ఉండకండి. వాటర్ ఎప్పుడు నిండి వచ్చేది తెలియదు. ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.